హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన పర్సనల్ గ్రూప్లో 5 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 3 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్ అయ్యాయి. 4th ట్రేడ్ వచ్చేసి 20 పాయింట్ ఎస్ఎల్ తీసుకున్నాము. 5th బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అనేది ఫర్ మండే వీఆర్ హోల్డింగ్. ఓకే, అండ్ రీజన్ ఏంటి ఫర్ మండే హోల్డింగ్ అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో 20 పాయింట్స్ ఎందుకు లాస్ బుక్ చేశాం అండ్ 3 సెన్సెక్స్ ట్రేడ్స్లో ప్రాఫిట్ ఎందుకు బుక్ చేశాం, దాని బిహైండ్ రీజన్ ఏంటి ఇప్పుడు మనం ఇవాళ అనాలిసిస్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు స్టాక్ మార్కెట్లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ క్యాండిల్లో మోర్ దెన్ మీకు 300 to 400 మూమెంట్ కనిపించినట్టయితే ఆ రోజు మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్స్ వల్ల మూమెంట్ అనేది క్రాస్ కాదు. ఎలా క్రాస్ కాదంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ మార్కెట్లో ఫస్ట్ క్యాండిల్లో ఒక 300 to 400 అనేది మూమెంట్ వచ్చేసింది. ఓకే, గ్రీన్ క్యాండిల్ లేకపోతే రెడ్ క్యాండిల్ కింది వరకు. ఓకే, దీని తర్వాత మూమెంట్ అనేది మార్కెట్ ఫినిష్ చేస్తుంది. ముందరికి మార్కెట్ లో మూమెంట్ అనేది రాదు. ఓకే, అండ్ దాని తర్వాత ఏమవుతుంది అంటే, మూమెంట్ ఎందుకు రాదు అంటే, బికాస్ మార్కెట్ లో హైలీ వాలటైలిటీతో సింగిల్ మూమెంట్ మార్కెట్ ఇచ్చిందంటే మార్నింగ్ ఈవినింగ్ వరకు నడిచే ట్రేడ్ మొత్తం మార్కెట్ ఈవినింగ్ వరకు క్లోజ్ చేసేసిన లెవెల్స్ ఉంటాయి కదా, దాన్ని క్లియర్ చేస్తుంది అన్నట్టు దాని మీనింగ్. ఓకే, ఆ, మీకు ఒక ఆ, ఏమంటారు, బెస్ట్ ఎగ్జాంపుల్ తో చెప్తాను నేను. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు నేను చెప్పిన విషయం కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు. డీటెయిల్ చెప్తాను నేను. మార్కెట్లో ఇలా ఫస్ట్ క్యాండిలే బాగా మూమెంట్ ఇచ్చేసింది. ఓకే, దీని తర్వాత మార్కెట్ ఏం చేయాలి, మూమెంట్ అనేది ఐదర్ ట్రెండ్ రివర్స్ అయినా చేయాలి, కంటిన్యూ ట్రెండ్ చేస్తే మార్కెట్లో మూమెంట్ అనేది చాలా మీదికి వెళ్ళాలి. బట్ 400 పాయింట్ 300 పాయింట్ ఫస్ట్ క్యాండిల్లోనే వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో మార్కెట్ ప్రాపర్ మూమెంట్ తో ట్రెండ్ తో నడిచేది. ఫస్ట్ హాఫ్ అయినా కానివ్వండి, ఎండ్ ఆఫ్ ద డే క్లోజింగ్ లెవెల్స్ అయినా కానివ్వండి, సెకండ్ హాఫ్, ఈ రెండిట్లో ఏదో ఒక హాఫ్ అనేది మార్కెట్ సైడ్ వేనే చేసేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే, ఆల్రెడీ ఫస్ట్ క్యాండిల్ లోనే మొత్తం మూవ్మెంట్ ఇచ్చేసింది కదా, అందుకే చేస్తుంది. అర్థమైందా ఇప్పుడు క్లియర్ గా? ఓకే, ఇప్పుడు మనం ఇవాళ ట్రేడ్ చేసాము, చలో ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఒక దాంట్లో 20 లాస్ బుక్ చేసాము, మిగతా వాటిలో ప్రాఫిట్. రేపు బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేసాం, మనం పుట్ సైడే హోల్డ్ చేసాము. ఓకే, ఇప్పుడు ఎందుకు హోల్డ్ చేసాం, హోల్డ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ మొత్తం మార్కెట్ లో నడిచిన తర్వాత నో విక్ క్యాండిల్ ఇచ్చిన తర్వాత మార్కెట్ లో మూవ్మెంట్ అనేది హెవీగా ఉండాలి. ఓకేనా, మార్కెట్ లో నో విక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 56,861 దగ్గర ఇక్కడ మీరు చూడండి ప్రీవియస్ లెవెల్స్ ఇది ఇంకా ఉన్నాయి కాబట్టే ఇక్కడ నేను హోల్డ్ చేయించాను. ఎందుకంటే ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ రివర్సల్ చేసింది కాబట్టి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇది మన పీడిఎఫ్ లో నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. మీకు ఈ పీడిఎఫ్ కావాలి అంటే మీరు కామెంట్ పెట్టండి, లేకపోతే మీరు డైరెక్ట్ గా కింద కనిపించే వాట్సాప్ నెంబర్ లో మెసేజ్ కూడా చేయొచ్చు. ఓకే, ఇండైరెక్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ లాగా వర్కౌట్ అవుతుంది. డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇక్కడ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ లో ఫాలో అయింది. సో ఇంకా కొంచెం ముందరికి వెళ్ళినా ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ కదా, అందుకే నేను ఏం చేశానంటే హోల్డ్ చేయించాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ మీద. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు ఏం ఫామ్ అయింది, బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత బయ్యర్ ట్రాప్ చేసింది. ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ 735 నుంచి 56,562 వరకు మార్కెట్ కంటిన్యూస్ గా ఫాలో అయింది. ఇక్కడ బ్రేక్ డౌన్ అంటే బ్రేక్ డౌనే రావాలి, అది బ్రేక్ చేసింది అంటే బయ్యర్ ట్రాప్ అనేది కన్ఫర్మ్. అండ్ ఫస్ట్ హాఫ్ లో ప్రాపర్ ట్రేడ్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్ అనేది మార్కెట్ లో కంప్లీట్లీ సైడ్ వే అయిపోయింది. ఓకేనా, అండ్ సెన్సెక్స్ లో మొత్తం ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి పుట్ ప్రాఫిట్ డన్,
సెకండ్ ట్రేడ్ పుట్ ప్రాఫిట్ డన్, థర్డ్ ట్రేడ్ పుట్ ప్రాఫిట్ డన్, ఫోర్త్ ట్రేడ్, ఫిఫ్త్ ట్రేడ్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ వీఆర్ హోల్డింగ్ అని మెసేజ్ చేశాను. అండ్ ఫోర్త్ ట్రేడ్ అనేది మనం ఎగ్జిట్ అయిపోయాము 20.SL తో. అప్డేట్ చేయలేదు, అప్డేట్ చేస్తాను నేను మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో. ఫిఫ్త్ ట్రేడ్ హోల్డ్ చేయించాను. హోల్డ్ ఎందుకు చేయించాను అది కూడా మీకు తెలియాలి కదా. హోల్డ్ ఇందువల్లనే చేయించాను బికాస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టుడేస్ ఇన్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర మార్కెట్ బ్రేక్ చేసి ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. రీటెస్ట్ రివర్సల్ ఇవ్వలేదు అంటే మార్కెట్ లో రేపైనా కానివ్వండి, నెక్స్ట్ వీక్ అయినా కానివ్వండి, ఈ లెవెల్ బ్రేక్ కాదు. ఇక్కడికి వెళ్ళి రీటెస్ట్ రివర్సల్ అనేది జరుగుతుంది. అండ్ ఆ రీటెస్ట్ రివర్సల్ కంటిన్యూషన్ ఫాల్ అనేది మనకు ఇక్కడ వరకు చూడడానికి దొరుకుతుంది. ఇక్కడ వరకు చూడడానికి దొరుకుతుంది. ఐదర్ విల్ బి ఇన్ ప్రాఫిట్ లేకపోయినా మనం కాస్ట్ టు కాస్ట్ అనేది ఇక్కడ ఎగ్జిట్ చేస్తాం కాబట్టి హోల్డ్ చేయించాను. లేదు అలా కాదు, మండే మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ ఫాలో ఉంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. యావరేజ్ చేసుకుందాము, దాని తర్వాత ఎగ్జిట్ అనేది అయిపోదాం. ఓకే, ఇప్పుడు చలో ఇవాళ ఓకే మార్కెట్ అర్థమైపోయింది, మార్కెట్ లో ప్రాఫిట్ లాస్ చలో ఇవాళ అయితే మొత్తం ప్రాఫిట్ లో ఉన్నాం, లాస్ లేదు. ఓకే, ఇప్పుడు మండే ఎలా, వాట్ ఈస్ మండే? మండే మనకు ఇంపార్టెంట్ ఏంటి అంటే మండే మన దగ్గర 3 లెవెల్స్ ఉన్నాయి. రెండు వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్, ఒకటి వచ్చేసి డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఓకే, చూద్దాం మనం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఈ లెవెల్ అనేది కూడా మార్కెట్ లో మనకు ఇంపార్టెంట్. ఈ రెండు వచ్చేసి ఇండైరెక్ట్. ఓకే, అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్ క్లోజింగ్ ఇచ్చింది. ఓకే, ఆన్ మండే మనకు ఈ లెవెల్ బ్రేక్ చేయాలి, లేకపోతే ఈ లెవెల్ అనేది బ్రేక్ చేయాలి. ఈ లెవెల్ 56,661 లెవెల్ బ్రేక్ చేస్తే కన్ఫామ్ గా రీసెంట్ హై ఈ లెవెల్ కూడా బ్రేక్ చేయాలి. ఈ రెండు లెవెల్స్ బ్రేక్ చేస్తేనే మార్కెట్ లో బయింగ్, ఐదర్ 56,730 ఆర్ 56,661. ఈ రెండు లెవెల్స్ మార్కెట్ లో బ్రేక్ చేస్తేనే బయింగ్. ఈ రెండు లెవెల్స్ బ్రేక్ చేయలేదు, డైరెక్ట్ గా 56,483 బ్రేక్ చేసేసింది, ఇక్కడ సెల్లింగ్. లేదు ఈ లెవెల్స్ బ్రేక్ చేయలేదు, ఈ లెవెల్స్ బ్రేక్ చేయలేదు అంటే మార్కెట్ లో మనకు సైడ్ వే అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. నేను నిఫ్టీలో ఎక్కువ ట్రేడ్ చేయనండి. ఓకే, ఫస్ట్ నుంచి కూడా చెప్తాను, నేను నిఫ్టీలో నేను ట్రేడ్ చేయను. ఎందుకు చేయను అంటే నాకు నిఫ్టీ నచ్చదు. బికాస్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ వల్ల సైడ్ వేస్, ఇంకా దాని తర్వాత ప్రీమియం మెల్టింగ్, ప్రీవియస్ క్యాండిల్ లో మూవ్మెంట్ వచ్చినా తర్వాత వచ్చే క్యాండిల్స్ లో మూవ్మెంట్ అనేది మొత్తము ఫినిష్ అయిపోతుంది. సో నాకైతే నిఫ్టీ నచ్చదు. బట్ నేను నిఫ్టీ మీద అనాలిసిస్ ఎందుకు ఇస్తాను అంటే నేను అనాలిసిస్ ఇచ్చేది జెన్యూన్, ప్రాపర్ గా మార్కెట్ అలాగే నడుస్తుంది. ఓకే, బట్ నిఫ్టీ నేను అవాయిడ్ చేస్తాను. నిఫ్టీ అనాలిసిస్ చేసే వాళ్ళకు నా అనాలిసిస్ అనేది 100% గా వర్కౌట్ అవుతుంది. ఓకే, అండ్ ఇది మొత్తం కంప్లీట్ ప్రిడిక్షన్ వర్కౌట్ అవుతుంది. ఓకే, మన క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ ఉంది, టుడేస్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఇక్కడ ఉంది, 2 డేస్ మార్నింగ్ బ్రేక్అవుట్ అనేది కూడా ఇక్కడే ఫామ్ అయింది. నిఫ్టీ ఎంత సింపుల్ ఉందంటే అనాలిసిస్, ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇక్కడ ఒక లెవెల్, ఈ రెండు లెవెల్స్ ఉన్నాయి. మీరు ఒక్కటే అబ్జర్వ్ చేయాలి మండే రోజు ఏంటి అంటే 25,319 లెవెల్ బ్రేక్ చేసి నిఫ్టీ అనేది ఇక్కడ ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేస్తుందా? గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేస్తే వెయిట్ ఫర్ రీటెస్ట్ రివర్సల్. లేదు ఇలా కాదు, కింద ఎక్కడైనా ఈ క్యాండిల్ రెడ్ బ్రేక్ చేసిందా? రెడ్ బ్రేక్ చేస్తే వెయిట్ ఫర్ రీటెస్ట్ రివర్సల్. అలా కాకుండా ఇక్కడ ఎక్కడైనా వచ్చి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఇచ్చిన తర్వాత పక్కన గ్రీన్ ఇచ్చిందా? వెయిట్ ఫర్ బ్రేక్అవుట్, యూ విల్ గెట్ ఏ బ్రేక్అవుట్. ఓకే, ఇంపార్టెంట్ ఏంటి అంటే 25,166 అండ్ 25,319 ఈ 2 లెవెల్స్ ఉన్నాయి మార్కెట్ లో. మీరు ప్రాపర్ గా అబ్జర్వ్ చేయాలి అంటే ఇదే లెవెల్స్, వేరే లెవెల్స్ అనేవి మార్కెట్ లో లేవండి. ఇది నా అనాలిసిస్ ఫర్ మండే 13th October 2025. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.